నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను లహరి. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. ప్రధాని మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్. ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై చర్చ. రేపటి నుంచి విజయవాడలో 3 రోజుల పాటు ఆవకాయ అమరావతి ఉత్సవాలు. రాజధాని అమరావతిలో గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లను సమీక్షించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్. రాష్ట్రంలో జాతీయ రహదారి నిర్మాణంలో 2 గిన్నీస్ రికార్డుల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం. ప్రధాని పరీక్షా పే చర్చకు 4 కోట్లు దాటిన నమోదు. ఈ నెల 11 వరకు రిజిస్ట్రేషన్కు అవకాశం. గుంటూరులో సరస్ ఉత్సవ్ ఏర్పాట్లను పరిశీలించిన రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ శ్రీ హిందోల్ సేన్గుప్తా రచించిన సింగ్, డాన్స్ అండ్ లీడర్షిప్ లెసన్స్ ఫ్రమ్ ది లైఫ్ ఆఫ్ శ్రీలా ప్రభుపాద పుస్తకాన్ని ఈరోజు ఢిల్లీలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ భక్తి వేదాంత స్వామి ప్రభుపాద ఆధ్యాత్మిక బోధనలు భావితరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయన్నారు. భక్తి వేదాంత స్వామి జీవితం నేటి యువతకి ఆదర్శమని రాధాకృష్ణన్ పేర్కొన్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఫోన్ చేశారు. ఇరువురు నేతలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ప్రజలకు శాంతి, శ్రేయస్సును కోరుకుంటున్నట్లు ఆకాంక్షించారు. భారతదేశం, ఇజ్రాయెల్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ఉమ్మడి ప్రాధాన్యతలను ఇరువురు నేతలు చర్చించారు. ఉగ్రవాదం రూపంలో ఉన్న కలిసి పోరాడాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. గాజా శాంతి ప్రణాళిక అమలుపై మోదీకి నెతన్యాహు వివరించారు. సంస్కృతి, సంప్రదాయం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని మారిషస్ దేశాన్ని అభివృద్ధి చేసేందుకు విశేష కృషి చేస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు ధరంబీర్ గోకుల్ తెలియజేశారు. తిరుమలలోని ధర్మగిరిలో శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠాన్ని ఈరోజు ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా వేద పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు సామూహిక వేద పారాయణం నిర్వహించారు. అనంతరం ధరంబీర్ గోకుల్ మాట్లాడుతూ అధ్యాపక వృత్తి నుండి మారిషస్ అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. సమాజంలో ఉపాధ్యాయులకు ఎనలేని గౌరవం ఉందని, ఆధునిక సమాజ అభివృద్ధికి ఉపాధ్యాయులు తోడ్పడతారని పేర్కొన్నారు. for my whole life, and in 2024 I have the opportunity to become the president of my country, so I have a lot of respect. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న ఆవకాయ అమరావతి ఉత్సవాలు విజయవాడలో రేపటి నుంచి 10వ తేదీ వరకు 3 రోజుల పాటు జరగనున్నాయి. భవానీ ద్వీపం, పున్నమి ఘాట్లో ఈ ఉత్సవాలకు ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. ఈ ఉత్సవాలలో నృత్యం, కవిత్వం, సంగీతం, సినిమా, సాహిత్యం వైభవం చాటి చెప్పేలా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ, టీమ్ వర్క్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నాయి. ఈ ఉత్సవాలకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. కాగా ఈ ఉత్సవాలలో సంగీతం, నాటక ప్రదర్శనలు, సినిమా, సాహిత్య చర్చలు, వర్క్షాప్లు, ఘాట్ ఫెర్రీ ప్రయాణాలు, ఫుడ్ ఫెస్టివల్ వంటి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. From tomorrow onwards, that is 8th, 9th and 10th, tomorrow evening our Honorable Chief Minister Sri Nara Chandrababu Naidu Garu would inaugurate the program, and in this particular activity we are concentrating and focusing much on literature, cinema, drama and dance. How those activities have been transformed, how those activities have been developed in Andhra Pradesh as well as in the country. We want to show that one by performing arts
and discussions about the latest developments in these activities. Everything will be there in this Beram Park and Bhavani Island. So this program would be inaugurated by Honorable Chief Minister Sri Chandrababu Naidu Garu tomorrow 6 o'clock, and our ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో ఏరియల్ సర్వే నిర్వహించారు. హెలికాప్టర్ నుంచి ఆయన ప్రాజెక్టు పనుల పురోగతిని వీక్షించారు. వ్యూ పాయింట్ నుంచి స్పిల్వే సహా మొత్తం ప్రాజెక్టును ముఖ్యమంత్రి పరిశీలించారు. అలాగే డయాఫ్రామ్ వాల్ సహా ఇతర నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు పోలవరం ప్రాజెక్టు హెలీప్యాడ్ వద్ద ముఖ్యమంత్రికి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. పోలవరం ప్రాజెక్టులో 87% మేర సివిల్ పనులు పూర్తయ్యాయని, గడువులోగా మిగతా పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పోలవరం నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం ముఖ్యమంత్రి ప్రాజెక్టు వద్ద జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాసం, ఆర్ఎండ్బీ పనులపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలన్నారు. అలాగే పోలవరం ఎడమ కాలువ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. వీలైన తొందరలో ఈ ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేయాలి అనే ఉద్దేశంతో నేను ఈ విజిట్లో వచ్చాను. కొత్త డయాఫ్రామ్ వాల్ కట్టే పరిస్థితికి వచ్చా. అది కూడా ఈరోజు మనం చూస్తే ఆల్మోస్ట్ 1350 మీటర్లు, క్యూములేటివ్ ఇప్పటివరకు అయింది 71 మీటర్లు, ఇంకొక 279 మీటర్లు ఉంది. మొత్తం ఏరియా కూడా మీరు చూసినప్పుడు 18 జనవరి 25కి 65,352 స్క్వేర్ మీటర్స్ వేయాలి. 56,583 స్క్వేర్ మీటర్స్ పూర్తయింది. 87% పూర్తయింది. ఇంకొక 8,769 స్క్వేర్ మీటర్స్ కావాలి. 359 ప్యానల్స్ ని పూర్తి చేయాల్సి వస్తే 277 చేశారు. ఇంకొక 82 చేయాలి. ఇవన్నీ ఫిబ్రవరి 15th పూర్తవుతుంది. ఇది భూమాతను రక్షించుకుంటూ రైతుల ఆదాయం పెంచే విధంగా ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పండ్ల తోటల్లో విభిన్న జాతుల మొక్కలు సాగు చేయడం ద్వారా భూసారాన్ని పెంచడంతో పాటు వాతావరణాన్ని రక్షించుకోవచ్చని తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో 50% గ్రీన్ కవర్ ప్రణాళికలపై సంబంధిత శాఖల అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ 2047 నాటికి రాష్ట్రంలో 50% గ్రీన్ కవర్ సాధన అంశాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారి నిర్మాణం విషయంలో NHAI 2 గిన్నీస్ రికార్డులు సాధించిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. బెంగళూరు, కడప, విజయవాడ ఎకనామిక్ కారిడార్లో 24 గంటల్లో 10,675 మెట్రిక్ టన్నుల బిట్యుమినస్ కాంక్రీట్ నిరంతరాయంగా వేసినట్లు తెలిపారు. అలాగే 24 గంటల్లోనే 28.95 లేన్ కిలోమీటర్ల రహదారి ఏర్పాటైందన్నారు. ఈ ఘనత దేశ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై భారత ప్రభుత్వ దృక్పథానికి నిదర్శనమని సామాజిక మాధ్యమంలో పేర్కొంటూ ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. గ్రామీణ మహిళల అభ్యున్నతికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 18 వరకు గుంటూరులో జరిగే సరస్ జాతీయ ప్రదర్శన ఏర్పాట్లను ఆయన ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలోని అన్ని రాష్ట్రాలలో గ్రామీణ మహిళలు తయారు చేస్తున్న, పండిస్తున్న ఉత్పత్తుల మార్కెటింగ్కు ఈ ఉత్సవంలో అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. మహిళలు ఎవరైతే ఉన్నారో, ఎస్హెచ్జి ఉమెన్ ఎవరైతే ఉన్నారో, డ్వాక్రా ఉమెన్ ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసుకున్నటువంటి ప్రొడ్యూస్ అంతా కూడా, అంటే ఏ ప్రొడ్యూస్ అయినా అవ్వచ్చు, వాళ్ళు అనేకమైనటువంటి మైక్రో ఇండస్ట్రీస్ మన రాష్ట్రంలోని అలాగే ఇతర రాష్ట్రాల్లో ఎస్హెచ్జి ఉమెన్ కలిసి చేస్తామన్న విషయం మనందరికీ తెలిసిందే. ఆ ప్రొడ్యూస్ అంతా కూడా ఈ ఆల్ ఇండియా డ్వాక్రా బజార్ సరస్ ఏదైతే ఈవెంట్ ఉందో ఆ ప్రదేశానికి వెళ్ళి
అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజానికానికి అమ్మడానికి ప్రయత్నం చేస్తారు. ఈ ఈవెంట్ వాళ్ళకు మంచి అవకాశం. ఎందుకంటే వాళ్ళ ప్రొడ్యూస్ అంతా కూడా అంటే ఇక్కడ అమ్ముకోవడానికి, అలాగే ఆ ప్రొడ్యూస్ అంతా కూడా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రొడ్యూస్ కానీ మన మహిళలు, గ్రామీణ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసినటువంటి ఆర్ట్ వర్క్. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల సంక్షేమానికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. కడప కలెక్టరేట్లో అన్ని శాఖల అధికారులతో జిల్లా స్థాయి సమీక్షా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందాలన్నారు. పారదర్శకత, అవినీతి రహిత పాలనే లక్ష్యంగా నడుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పక్క సంక్షేమ పథకాలు, ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు, అంతేకాకుండా టూరిజాన్ని కూడా మనం డెవలప్ చేయాలి. మరి గండికోట ఉత్సవాలు కూడా 11, 12, 13వ తారీఖున ఘనంగా స్టేట్ ఫంక్షన్ 3 కోట్ల రూపాయలతో మనము ఘనంగా గండికోట ఉత్సవాలు కూడా జరగబోతున్నామన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ, అదే విధంగా రిన్యూవబుల్ ఎనర్జీ మీద కూడా మన జిల్లా బాగా ఫోకస్ చేస్తున్నామనే విషయం కూడా తెలియజేస్తూ, పబ్లిక్ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా బాగా చేశారు. మరింత అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా అందజేయాలనే విషయం కూడా నేను తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మరి ఈరోజు కడప ఇండస్ట్రియల్ హబ్ గా, అంటే ఏదైతే హార్టికల్చర్ హబ్, అగ్రికల్చర్ లోను ఇండస్ట్రియల్ లో కూడా ఇంకా అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో మరి విశాఖలోని రుషికొండ బిఆర్ అంబేద్కర్ స్టడీ సర్కిల్లో ఏర్పాటు చేసిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఐఏఎస్ కోచింగ్ సెంటర్ను రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మామూలుగా జనరల్ కోటాలో కొట్టాడు, NIT వరకు బాగా చదువుతాడు. ఎందుకంటే మా హస్బెండ్ ఏమో సాఫ్ట్వేర్ ఇంజనీర్ తను, అలాగే మా అమ్మాయి MBBS 3rd ఇయర్ ఇప్పుడు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే పిల్లలు చదువుకోవాలి అనే ఆశ, వాళ్ళకు ఉన్నటువంటి ధ్యాసని మనం ప్రోత్సహించుకుంటూ వెళ్ళాలి. మీ తల్లిదండ్రులు కూడా మీరు చదువుతారు ఖచ్చితంగా, మా పిల్లలు సాధిస్తారు. రాజధాని అమరావతిలో పలు ప్రాజెక్టులకు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను ప్రారంభించారు. స్థానిక శాసనసభ్యుడు శ్రావణ్ కుమార్తో కలిసి వడ్లమానులో పూలింగ్ ప్రక్రియను ఈరోజు ఆయన ప్రారంభించారు. ల్యాండ్ పూలింగ్ కాంపిటెంట్ అథారిటీ యూనిట్ కార్యాలయాన్ని ప్రారంభించి ఆపై గ్రామస్తులతో మంత్రి సమావేశం నిర్వహించారు. తమ భూములను ల్యాండ్ పూలింగ్కు ఇచ్చేందుకు సమ్మతి తెలియజేస్తూ ఫారం 1ను పలువురు గ్రామస్తులు మంత్రికి అందజేశారు. 1768 ఎకరాలకి ల్యాండ్ పుల్లింగ్ కార్యక్రమాన్ని ఈరోజు ఆఫీస్ ఓపెన్ చేసి స్టార్ట్ చేసాం. ఈరోజు ఈ కార్యక్రమంలో యాక్చువల్గా అనేక మంది రైతులు కూడా ఈరోజు పాల్గొన్నారు. రోడ్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, లేదా లైట్స్ కావచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, ఏదైతే 29 గ్రామాల్లో డిపిఆర్లు తయారు చేసి శాసనసభ్యులకు ఇస్తే వారు మళ్ళీ ఆ గ్రామంలో ఉండే వాళ్ళతో మాట్లాడటం, చిన్న మార్పులు చేర్పులు చేస్తే దాన్ని యాక్సెప్ట్ చేసి ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసాము. 6 నెలలు అంటే వచ్చే వర్షాకాలం సీజన్ లోపల పూర్తి చేయమని ఆదేశించాం, కంప్లీట్ చేస్తాం. అయితే ఈ ప్రభుత్వ రంగాన్ని ఇప్పుడు అన్ని స్టార్ట్ చేసాము. ఎంతో వేగవంతంగా దాదాపు 55,000 కోట్లు ఖర్చు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా 3 ఏళ్లలో అయిపోతాయి. అధికార భవనాలు అయితే 4,026, అందులో ఒక 500 తప్ప మిగతావన్నీ రేపు మార్చి ఎన్నిక హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. సీడ్ యాక్సెస్ రోడ్ని ఫిబ్రవరి. రాజధాని అమరావతి ప్రాంతంలో తొలిసారిగా నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకలకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకల సన్నాహక ఏర్పాట్లపై ఆయన అధికారులతో సమీక్షించారు. రాజధాని ప్రాంతంలో తొలిసారిగా బహిరంగ ప్రదేశంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్న నేపథ్యంలో వివిధ శాఖల వారీగా చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా విజయానంద్ మాట్లాడుతూ ఏర్పాట్లలో ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో జిల్లా రోడ్డు రవాణా శాఖ ఆధ్వర్యంలో జాతీయ రహదారుల భద్రతా మాసోత్సవాలను హిందూపురం పార్లమెంట్ సభ్యుడు బీకే పార్థసారథి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ హెల్మెట్ ధరించడం ప్రాణరక్షణకు మొదటి అడుగు అని, ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని పిలుపునిచ్చారు. వార్తల్లో చిన్న విరామం తీసుకుందాం. ఫారెక్స్ ట్రేడింగ్ ఇప్పుడా? ఒక ట్రేడ్కే సిక్సర్. ఇరుక్కున్నావ్. ప్రసిద్ధ్ ముందు సేఫ్టీ, లేకపోతే క్లీన్ బోల్డ్. అనాథరైజ్ ప్లాట్ఫామ్స్ లో ఫారెక్స్ ట్రేడింగ్ అంటే నష్టం, మోసం, ఇంకా చట్టబద్ధ చర్యల భయం. అంటే నష్టాల హ్యాట్రిక్. అందుకే ఆర్బీఐ వెబ్సైట్ కి వెళ్లి ఆథరైజ్డ్ లిస్టింగ్ చూడండి. ఆర్బీఐ అంటోంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునేలా రాజానగరంలో జూ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండల పరిధిలోని దివాన్ చెరువులో అటవీ భూమిని ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర బృందంతో కలిసి ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ ప్రకృతి పర్యాటక అభివృద్ధికి ఈ ప్రాంతం అన్ని విధాలా అనుకూలమన్నారు. ఈరోజు రాజానగరం నియోజకవర్గంలో ఇక్కడ అంటే మనకి రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. ఇక్కడ దగ్గర 311 హెక్టేర్లు ఉన్నటువంటి నేపథ్యంలో ఒక 250 హెక్టేర్ని జూక్ అని చెప్పి వినియోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది అని తెలిసిన వెంటనే నేను కేంద్రంలో భూపేంద్ర యాదవ్ గారు ఎవరైతే యూనియన్ మినిస్టర్ ఉన్నారో వారి దగ్గర ఈ ప్రతిపాదన పెట్టడం జరిగింది. ఇక్కడికి అంటే పుష్కరాల సమయానికి అవుతుందని చెప్పి నేను చెప్పను, కానీ ఆ తర్వాత అయినా సరే. కృష్ణా గోదావరి బేసిన్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కీపురం మండలం ఇరుసుమండ గ్రామంలో ఓఎన్జీసీ మోరీ 5 బోరుబావి నుండి గ్యాస్ లీకేజీ మంటలు అదుపులోకి వచ్చాయని, త్వరలో క్యాపింగ్ పనులు పూర్తవుతాయని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వెల్లడించారు. అమలాపురం కలెక్టరేట్లో కలెక్టర్తో పాటు ఓఎన్జీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు విక్రమ్ సక్సేనా మీడియాతో మాట్లాడుతూ ఇరుసుమండ, గుబ్బలవారిపాలెం, చింతలపల్లి, లక్కవరం గ్రామ ప్రజలకు ఎలాంటి ముప్పు లేదన్నారు. బ్లోఅవుట్ సంభవించిన బావి వద్ద ఓఎన్జీసీ చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. అక్కడ ఎన్ని కొబ్బరి చెట్లు ఎగ్జాక్ట్ నెంబర్స్లో పాడైపోయాయి, ఎన్ని ఎకరాల్లో పాడైపోయింది, సో అక్కడ రీస్టోరేషన్ డ్యామేజెస్ ఏమేమి జరిగాయి, అక్కడ మనం ఎక్స్ట్రా ఏమేమి రోడ్లు వేసాము, ఎక్కడి నుంచి వాటర్ కలెక్ట్ చేస్తున్నాము, సో అవన్నీ కూడా ఎన్యూమరేషన్ జరుగుతుందండి రైట్ నౌ. సో ఫ్రమ్ ద ఓఎన్జీసీ అథారిటీస్ చెప్పడం ఏంటంటే రైట్ నౌ ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్. సో వాళ్ళు ఆల్మోస్ట్ 4 to 5 పంప్స్ ఆపరేట్ చేసి అక్కడ ఆ టెంపరేచర్స్ అన్ని రెడ్యూస్ చేసి ఆల్మోస్ట్ ఆ యొక్క ఆ వెల్కి 10 meters రేడియస్లో దే ఆర్ ఫంక్షనింగ్. And we are extracting, removing all the debris from the well. The intensity of heat and the flame has reduced considerably, so our people are working very near to the well. So the process of debris removal has also picked up. So the positive thing is now very soon we'll be reaching near to the well. We'll be observing it. We'll have a full access to the. కాకినాడ జిల్లా పిఠాపురంలో జరిగే సంక్రాంతి సంబరాలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా ఏర్పాట్లను జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్ పరిశీలించారు. డిప్యూటీ సీఎం పర్యటన ఏర్పాట్లను జిల్లా ఎస్పీ బిందు మాధవ్తో కలిసి పరిశీలించిన ఆయన అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 9వ తేదీ నుండి 11 వరకు 3 రోజుల పాటు పట్టణంలోని ఆర్ఆర్బీహెచ్ఆర్ జూనియర్ కళాశాల మైదానంలో సంక్రాంతి వేడుకలు జరగనున్నాయి. బాపట్ల జిల్లాలో రహదారులన్నీ 3 నెలల్లో పూర్తవుతాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు. జిల్లాలో నిర్మిస్తున్న వివిధ ప్రాజెక్టుల అభివృద్ధిపై బాపట్లలో ఈ రోజు ఆయన సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో నిర్మిస్తున్న వివిధ ప్రాజెక్టుల అభివృద్ధిపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు 11 రహదారుల నిర్మాణం, విస్తరణ పనులకు దశల వారీగా రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందన్నారు. What are the activities each department should do? So
కలెక్టర్ గారు 9 o'clockకి ఫ్లాగ్ హాస్టింగ్ చేస్తారు, పెరేడ్ ఉంటుంది, తర్వాత స్పీచ్ ఉంటుంది. స్పీచ్ని డిపిఆర్ఓ గారు యూ విల్ ప్రిపేర్. ఈ స్పీచ్కి ఆల్ డిపార్ట్మెంట్స్ మీరందరూ కూడా యూ విల్ గివ్ యువర్ సంవత్సరం మొత్తం మీరు చేసినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్ని కూడా మీరు చేస్తారు. తర్వాత మినిట్ టు మినిట్ వెళ్ళి మన ఇక్కడ తర్వాత కల్చరల్ ప్రోగ్రామ్ ఉంటాయి. చిత్తూరు జిల్లా శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు నాణ్యమైన ప్రసాదాలు అందించాలని రాష్ట్ర దేవాదాయ శాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్ ఆలయ అధికారులకు సూచించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం కల్పించడంతో పాటు ఆన్లైన్ సేవలపై విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. అనంతరం ఆయన ఆలయ ఈవో పెంచల కిషోర్తో కలిసి అన్నదాన వంటశాలలో ఆహార పదార్థాల నాణ్యతతో పాటు లడ్డూ పోటులో లడ్డూ తయారీ విధానాన్ని పరిశీలించారు. పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీల నిర్మాణం ఒక గేమ్ చేంజర్లా మారుతుందని జాతీయ వైద్య కమిషన్ ఎన్ఎంసీ చైర్మన్ డాక్టర్ అభిజిత్ చంద్రకాంత్ సైద్ పేర్కొన్నారు. విజయవాడలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో మెడికల్ విద్యను విస్తరించడానికి, ఆరోగ్య సేవలను మెరుగుపరచడానికి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ ఉపయోగపడుతుందన్నారు. National Medical Commission has passed resolution to allow profitable corporates also to take part in creating the medical institution across the country. So the Section 8 restriction will be removed, and instead of Section 8 now, all big corporates companies should be able to participate into public-private partnership. The main purpose of amending this regulation is to promote public-private partnership to ensure the increase the scope of medical education across the country, and this will be managed at the state level. రామాయపట్నం పోర్ట్ బీపీసీఎల్ రాకతో ప్రకాశం జిల్లాకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు అన్నారు. రామాయపట్నం పోర్టులో పర్యటించిన ఆయన సముద్రం లోపలికి వెళ్లి నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ పోర్టు నిర్మాణ పనులు 80% పూర్తయ్యాయన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి నిర్మాణ పనులు పూర్తి చేసే విధంగా పనులు చేస్తున్నారని తెలిపారు. సో ఇక్కడ ప్రోగ్రెస్ చాలా బాగుంది, అండ్ మోస్ట్ ఆఫ్ ది ఇష్యూస్ లైక్ ల్యాండ్ అక్విజిషన్ ఇష్యూస్ అన్ని కూడా ఆల్మోస్ట్ అన్ని కూడా క్లియర్ అయిపోయినాయి. ఎక్సెప్ట్ చిన్న స్ట్రిప్ అరౌండ్ ఒక 38 acres వరకు ఉన్న ఒక ఇష్యూ తప్ప మిగతా అన్ని కూడా చాలా క్లియర్ అవడం జరిగింది. సో ఫస్ట్ ఫేజ్ లో ఏదైతే కాంపోనెంట్స్ మనం కంప్లీట్ చేయాలో అవన్నీ కూడా చాలా మట్టుకి ఆల్మోస్ట్ 80% కంప్లీషన్కి వచ్చినాయి. సో ప్రస్తుతానికి నవయోగం నుంచి ఈ ప్రాజెక్ట్ మేనేజర్స్, తర్వాత అట్ ద సేమ్ టైమ్ కంపెనీ రిప్రజెంటేటివ్స్ అండ్ కంపెనీ హెడ్ కూడా ఇక్కడ ఉన్నారు మనతో పాటు. సో వారు ఇప్పుడు మనకు ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. అందులో మనం చూస్తే ఆల్మోస్ట్ వాళ్ళు ఆల్ కంపోనెంట్స్ కూడా కంప్లీట్ చేసుకుని తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో ఈ నెల 10, 11 తేదీల్లో జరగనున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2026 ఏర్పాట్లను ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పరిశీలించారు. నేలపట్టులో పర్యాటకుల కోసం ఏర్పాటు చేసిన ప్రకృతి నిలయం, పర్యావరణ విజ్ఞాన కేంద్రం, పక్షుల కేంద్రాలను సూళ్లూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ, జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు, వెంకటగిరి డీఎఫ్ఓ శ్రీకాంత్తో కలిసి పరిశీలించి అధికారులకు పలు సూచనలు ఇచ్చారు.
సంక్రాంతి సెలవులకు ఇళ్లకు తాళాలు వేసి సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రజలు పోలీసులకు సమాచారం ఇస్తే భద్రత కల్పిస్తామని చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ ఢూడీ తెలిపారు. చిత్తూరులో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇళ్లలో దొంగతనాలకు పాల్పడే 3 అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి సుమారు 50 లక్షల విలువైన ఆభరణాలతో పాటు కారు, 2 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈరోజు మన పల్మనేరు సబ్ డివిజన్ టీం తరఫు నుండి ఒక మంచి డిటెక్షన్ చేయడం జరిగింది. ఇది ఒక ప్రాపర్టీ ఆఫెన్స్ సంబంధించిన ముద్దాయిల్ని పట్టుకోవడం జరిగింది. ఆ గ్రేవ్ ప్రాపర్టీ ఆఫెన్స్ ఉండడం వల్ల దాంట్లో ఎస్డిపిఓ పల్మనేరు ఆధారంలో మల్టిపుల్ టీమ్స్ ఏర్పాటు చేశాము. మన ఒక టెక్నికల్ అనాలిసిస్ కూడా ప్లస్ లోకల్ క్రైమ్ టీమ్స్ని కూడా తీసుకొని అప్పుడు నుండి టెక్నికల్గా ఇవి అంతా క్లూస్ కోసం వెతుకుతున్నాము. CCTNS మేము ఆంధ్ర CCTNS చూస్తే మోర్ దెన్ 100 కేసెస్ అగేన్స్ట్ అక్యూజ్డ్ వన్ ఉన్నాయి. సో ఈ ఆఫెండర్స్ని చాలా కష్టపడి మన టీమ్స్ పట్టుకోవడం జరిగింది. మీకు తెలుసు ఒక 100 పైన కేసెస్ ఉన్న ప్రాపర్టీ ఆఫెండర్ని పట్టుకోవడం అంత అది డిఫికల్ట్ టాస్క్ ఉంది. సో అందరూ మన వాళ్ళు చాలా బాగా చేశారు. ఇప్పుడు ఈ రికవర్డ్ ప్రాపర్టీ చూస్తే ఆల్మోస్ట్ 50 lakhs వర్త్ ఉంది. దాంట్లో గోల్డ్ ఆర్నమెంట్స్ టోటల్ 210 grams ఉంది. రాష్ట్ర ప్రభుత్వం హజ్ యాత్రికులకు ఎంతో అండగా ఉందని రాష్ట్ర హజ్ కమిటీ డైరెక్టర్ మన్సూర్ తెలిపారు. హజ్ యాత్రకు వెళ్లే వారి కోసం రాయలసీమ హజ్ సొసైటీ ఆధ్వర్యంలో కర్నూలులో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ ఏడాది 2300 మంది రాష్ట్రం నుంచి హజ్ యాత్రకు వెళ్తున్నారని తెలిపారు. ఈసారి 2000 పైగా హాజీస్ ఆంధ్రప్రదేశ్ నుంచి పోతున్నారు. దానికి చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. మన హజ్ కమిటీ, హజ్ సొసైటీస్, హజ్ కమిటీ ఆంధ్రప్రదేశ్, మన నారా లోకేష్ గారు కానీ, మన చంద్రబాబు నాయుడు కానీ, ముఖ్యంగా మన మంత్రివర్యులు టీజీ భరత్ గారు, ఇంకొక మన మంత్రి గారు, మన మినిస్టర్ ఆఫ్ మైనారిటీస్ ఫారూక్ గారు, వీళ్ళందరూ చొరవతో ఎక్కడికక్కడ. విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ లక్సెంబర్గ్లో పర్యటిస్తున్నారు. తన పర్యటనలో భాగంగా లక్సెంబర్గ్ ఉప ప్రధాని జేవియర్ బెట్టెల్తో సమావేశమై పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. అనంతరం భారత సంతతితో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భారత్ తన పొరుగు దేశాలతో ఎల్లప్పుడూ సత్సంబంధాలని కోరుకుంటుందన్నారు. అయితే పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ఉగ్రవాదులను భారత్ పైకి ఉసిగొలుపుతుందన్నారు. దీనివల్ల ఇస్లామాబాద్తో సంబంధాలు ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదన్నారు. సాయం చేయాలనుకునే వారితో కలిసి భారత పనిచేసేందుకు సిద్ధంగా ఉందని జయశంకర్ స్పష్టం చేశారు. Country which actually has pursued the kind of policies which Pakistan has against its neighbor. That for decades, you had these training camps, not secret training camps at all, training camps in the big cities of Pakistan, very open, where the state, the military supports. పరీక్షలకు సన్నద్దమయ్యే విద్యార్థులు ఒత్తిడిని అధిగమించి వారిని పరీక్షలకు సన్నద్దం చేసేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించే పరీక్షా పే చర్చ 9వ ఎడిషన్లో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 4,12,12,346 మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వీరిలో 3,75,671 మంది విద్యార్థులు ఉండగా 22,89,947 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ఇక 5,21,701 మంది తల్లిదండ్రులు వారి పేర్లను నమోదు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ఈ నెల 11వ తేదీ వరకు నమోదు చేసుకోవచ్చు. భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే 3 వన్డేల సిరీస్లో భాగంగా భారత్ ఆటగాళ్లు గుజరాత్లోని వడోదర చేరుకుంటున్నారు. ఇందులో భాగంగా భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈరోజు వడోదర చేరుకున్నారు. కోహ్లీ వడోదర ఎయిర్పోర్ట్కు చేరుకోగానే అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. తొలి వన్డే ఈ నెల 11వ తేదీన జరగనుంది. మిగిలిన 2 మ్యాచ్లకు రాజ్కోట్, ఇండోర్ నగరాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధాని మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్. ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై చర్చ. రేపటి నుంచి విజయవాడలో 3 రోజుల పాటు ఆవకాయ అమరావతి ఉత్సవాలు. రాజధాని అమరావతిలో గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లను సమీక్షించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్.
రాష్ట్రంలో జాతీయ రహదారి నిర్మాణంలో 2 గిన్నీస్ రికార్డుల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం. ప్రధాని పరీక్షా పే చర్చకు 4 కోట్లు దాటిన నమోదు. ఈ నెల 11 వరకు రిజిస్ట్రేషన్కు అవకాశం. గుంటూరులో సరస్ ఉత్సవ్ ఏర్పాట్లను పరిశీలించిన రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.